పిండి బట్టన్న తిమ్మిని బమ్మి చేసేటువంటి ఒక ప్రయత్నం చేసిండ్రు. కానీ నిర్దిష్టంగా రేవంత్ రెడ్డి బావమర్ది కోసం ఈ స్కామ్ జరిగింది అని చెప్పలేకపోయినాడు. పరోక్షంగా ఒప్పుకున్నాడు స్కామ్ జరిగింది అని చెప్పని. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, నిన్న బయటపెట్టినటువంటి ఒక సోలార్ పవర్ స్కామ్ విషయం కూడా హరీష్ రావు గారు ఇంకొక స్కామ్ బయటపెట్టిండు. రోజో స్కామ్. పరిపాలన చేయమంటే, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయమంటే దోపిడి మీద పడ్డారు కాబట్టి ఇంకో స్కామ్, సోలార్ పవర్ స్కామ్. దాని గురించి కూడా ఒక్క మాట మాట్లాడలే బట్టి విక్రమార్క గారు. ఇవాళ ఒక ముఖ్యమైనటువంటి ఒక అంశం చెప్పి నేను ముగించదలుచుకున్నా. పరిపాలన చేస్తున్నారా, పరాచకాలు ఆడుతున్నారా? దయచేసి ఈ క్యాబినెట్ తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాలా. దోపిడి కోసం పారదర్శకమైనట్టుగా ప్రభుత్వం అని చెప్పని విచ్చలవిడి దోపిడి కోసమే మీరు గద్దెనెక్కి కూర్చున్నారా, గద్దెల లెక్క అని చెప్పని ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఏది అవినీతేనా? తెలంగాణ రైజింగ్ అని చెప్పని ప్రజలను మభ్యపెడుతూ, మీడియాను మభ్యపెడుతూ ఇవాళ తెలంగాణ రైజింగ్ అని చెప్పని తప్పుడు ప్రచారం చేసుకుంటున్నట్టు ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి మీ పాలన ఫాలింగ్, కేసీఆర్కు ఉన్నటువంటి ఒక ఫాలోయింగ్, అడ్మిరేషన్ రైజింగ్. మీ పాలన ఫాలింగ్ డౌన్, కేసీఆర్ పట్ల ఉన్నటువంటి ఒక ప్రేమ, అభిమానం ఇవాళ వారికి ఉన్నటువంటి ఒక ఫాలోయింగ్ మళ్ళీ రైజింగ్ అవుతూ ఉంది. దయచేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఈ చిల్లర మల్లర వేషాలు బంద్ చేయండి. ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ మీరేం గుత్తేదారులు కాదు, మీ ఇష్టం వచ్చినట్టు చలామణి చేయండి అని చెప్పని ప్రజలేం మీకు రాసియలా. 5 ఏళ్ళు మీరు ఒక తోటమాల లెక్క ప్రభుత్వాన్ని, ప్రజలను, రాష్ట్రాన్ని కాపాడమని చెప్పని, భవిష్యత్తులో ఇంకా ముందుకు తీసుకెళ్ళమని చెప్పని అధికారం కట్టబెడితే గాదె కింద పందికొక్కులు లెక్క దోచుక తింటా ఉన్నారు. ఎక్కడ కమిషన్లు, ఎక్కడ టెండర్లు, స్కామ్లు, ఎక్కడ భూ స్కామ్లు, రియల్ ఎస్టేట్ దందాలు. అసలు పరిపాలనపై పట్టుందా? అసలు పరిపాలన చేస్తుందా మీకు? తుగ్లక్గాళ్ల రాజ్యం ఉన్నది ఇది. సెకండ్ సిట్ 2 సీట్లు వేసినారు. ఒకటే కేసుకు 2 సీట్లు. దేశంలో ఎవడే ఎక్కిపోవచ్చండి. మీరు కొంచెం రిసర్చ్ చేయరన్నా. మీరు కొంచెం బాగా రాకేష్ గారు, మీరంతా శ్రీనివాస్ గారు, మీరంతా బ్రిలియంట్ జర్నలిస్టులు కదా, కొంచెం రిసర్చ్ చేయరు. దేశంలో ఎక్కడన్నా ఒక అంశం పట్ల, ఒక కేసు పట్ల, ఒక ఎలిగేషన్ పట్ల 2 సిట్స్ హ్యావ్ బీన్ ఫార్మ్డ్ అని ఉంటే చూపెట్టరు నాకు. మళ్ళీ కొండంత రాగం తీసి ఏదో కొండంత వెల్కన్ పట్టినట్టుగా 2 ఏళ్ళు అయిపోయింది, ఇంతవరకు ఏంది కథ అంటే ఏం లేదు. ఉట్టి బదనాం చేయడానికి, బట్టగాల్చి మీద వేయడానికి కేసీఆర్ను, టీఆర్ఎస్ను, హరీష్ రావు గారిని బదనాం చేయడం కోసం కేసులను అడ్డం పెట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ఇట్లుంటే సెకండ్ సిట్ ఫార్మేషన్ ఈజ్ నాట్ ఇన్ ద నాలెడ్జ్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్. ముఖ్యమంత్రి తెలవకుండా హోంమంత్రి ఆయన దగ్గరే ఉంటుంది. ఆయనకు తెలవకుండా సిట్ వేసిండ్రు అని చెప్పని పేపర్లో వార్తలు వచ్చినాయి కదా. మీరు చెప్పురి, మరి ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తున్నాడా, లేకపోతే పరాచకాలు ఆడుతున్నారా? పొద్దున్న లేస్తే కమాండ్ కంట్రోల్ సెంటర్లో కూర్చుంటాడు. ఆమె రైట్ అన్నా? కూర్చుంటాడు కదా. మరి కమాండ్ కంట్రోల్ సెంటర్లో కూర్చున్నాడు, అక్కడ కూర్చున్న ఆఫీసర్లను ఇంకెవడేస్తున్నాడు మరి సిట్ చెప్పురి? హూ ఈజ్ రన్నింగ్ దిస్ గవర్నమెంట్? ఈజ్ పోలీస్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ రన్నింగ్ దిస్ గవర్నమెంట్, ఆర్ చీఫ్ మినిస్టర్ రన్నింగ్ దిస్ గవర్నమెంట్, ఆర్ ద క్యాబినెట్ రన్నింగ్ దిస్ గవర్నమెంట్? ఎవడు రన్ చెప్తాడు? సిట్ ఫార్మేషన్ ముఖ్యమంత్రికి తెలియదట. ఇలా జోక్ చూడ్రి. అలా ఎలకతోలు ఎంత రుద్దినా నలుపే కానీ తెలుపు కాదని చెప్పని అంటారు కదా. అట్లా రియల్ ఎస్టేట్ మనస్తత్వం ఉంది కాబట్టి అన్ని రియల్ ఎస్టేట్, ప్రతి కార్యాలయం రేపు ఐటీ కంపెనీలు అన్నీ కూడా రియల్ ఎస్టేట్ కార్యాలయాలుగా మారిపోతేమో. జాగ్రత్త అన్న మీరు.